పంజాగుట్టలో ఒక హౌస్ ఓనర్ కూడా రెంట్ ఇవ్వలేని పరిస్థితిలో స్టార్ట్ చేసి ఇప్పుడు ఎన్ని బ్రాంచెస్ వరకు వచ్చింది? వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు అండ్ గోవా అండి. అకాడమీ కాకుండా ఇంకేమైనా అదర్ బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేశారు? ఫ్లైట్ ప్యారడైజ్ అని ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేస్తాం. అసలు ఫ్లైట్ లో ఏమేమి ఉంటాయి ఎట్లా అనేది కూడా తెలియదు కాబట్టి ఒక కాక్పిట్ కూడా కట్టాం. ఇప్పుడు పైలట్ కూర్చునే కాక్పిట్ కూడా కట్టి ఒక ఎయిర్ హోస్టెస్ లాంటి అమ్మాయిలు, అంటే మా పిల్లలు కాదు, దానికి ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ చేసి వచ్చారో పిల్లలు. ఎంత పిచ్చి ఉంటే మాత్రం బ్రాస్లెట్ కూడా ఫ్లైట్ వేసుకొని ఏంటి, ఏదైనా స్టోరీ ఉందా దానికి? అంటే ఒక ఇండస్ట్రీ మీద అంత పిచ్చి పెంచుకోవచ్చు అని నేను అన్నయ్యని చూసే నేర్చుకున్నాను, చిరంజీవి గారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ ట్రైనింగ్ అకాడమీ CEO డాక్టర్ దిలీప్ కుమార్ పుల్వర్తి గారు. సో ఆయన అడిగి అసలు ఏవియేషన్ కోర్సెస్ ఎలా ఉంటాయి, ఎయిర్పోర్ట్లో కానీ ఫ్లైట్లో కానీ ఎటువంటి జాబ్స్ మనకు ఉంటాయని క్లియర్గా తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. ఏరో ఫాల్కన్స్ అకాడమీలో ఫస్ట్ పంజాగుట్టలో ఒక హౌస్ ఓనర్ కూడా రెంట్ ఇవ్వలేని పరిస్థితిలో స్టార్ట్ చేసి ఇప్పుడు ఎన్ని బ్రాంచెస్ వరకు వచ్చింది? ఇప్పుడు 5th బ్రాంచ్ వర్క్ జరుగుతుంది. ఎక్కడెక్కడ ఉన్నాయి బ్రాంచెస్? వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు అండ్ గోవా. సో ఇప్పుడు 6th బ్రాంచ్ ది వర్క్ జరుగుతుంది. సో ఎంతమంది స్టూడెంట్స్ రిక్రూట్ చేసుకుంటారు? పర్ బ్రాంచ్ 120 మెంబర్స్ అండి. అంతే, చాలండి. బికాజ్ ఎందుకంటే వస్తున్నారు కదా అని తండోపతండాలుగా తీసుకుంటే నేను ప్రతి స్టూడెంట్ లైఫ్ కి, వాడి కెరియర్ కి, నా పర్సనల్ గా నేను తీసుకుంటున్నాను కాబట్టి నేను ఫీజు తీసుకోవట్లేదండి. స్టూడెంట్ యొక్క జీవితాన్ని తీసుకుంటున్నాను. నేను మంచి జీవితం దానికి ఇవ్వడాలి కాబట్టి నాకు స్పెషల్ ఫోకస్ ఉండాలి ప్రతి స్టూడెంట్ మీద. నాకు జాబ్ ఆపర్చునిటీస్ నేను పిల్లలకి ఇవ్వడానికి నాకు 2,000-3,000 పైనే ఉంటాయి నేను జాబ్స్ ప్రొవైడ్ చేయడానికి. అట్లానే 2-3 వేల మంది తీసుకోను. నాకు ఒక్కొక్క బ్రాంచ్ కి 120 మంది చాలు. ఎందుకు, నేను నెలకి 10 మంది 15 మందిని చక్కగా ప్లేస్ చేసుకుంటా, వాళ్ళకి మంచి మంచి కంపెనీలు ఇచ్చుకుంటా వెళ్తున్నా. నాకు 6-7 నెలల్లో నాకు పిల్లలందరూ క్లియర్ అయిపోతారు. చాలు. అంటే ఓవర్గా వస్తున్నారు కదా మనం ఇది చేసేద్దాం అది చేసేద్దాం కాదు. ఫస్ట్ వచ్చిన 120 మంది కూర్చోబెట్టుకుంటాము. ఇక అవసరం లేదు, ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ ఇయర్ రండి, ఇంకా అవసరం లేదు. అట్లా మేము ఆన్ డిమాండెడ్ గానే చేసుకోవడం జరుగుతుంది. ఇంకా పెట్టొచ్చు కదా సార్, ఇంకొక బ్రాంచ్ పెట్టొచ్చు కదా, ఇంకా పిల్లలు ఎక్కువ అవుతున్నారు కదా. మేము నిద్రలో పోవాలండి ఎంతవరకు అని పిల్లల గురించే మేము, మాకు పర్సనల్ లైఫ్ ఉంటది కదా. సో మాకున్న శక్తుల్ని, అంటే మేమేంటి ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవటం, కొంచెం దాని మీద వర్కౌట్ చేసుకోవటం, అవి కొంచెం పిల్లలకి మేము సహాయం చేసి పెట్టుకోవడం, ఇట్లా విన్ సిచ్యువేషన్ గ్రోత్ లోనే మేము ప్లాన్ చేయడం జరుగుతుంది. అనదర్ బిజినెసెస్ అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఒక ఫ్రెండ్స్ అందరం కలిసి, ఎవరైతే ఏవియేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న మేమందరం ఫ్రెండ్స్ కలిసి ఫ్లైట్ ప్యారడైజ్ అని ఒక రెస్టారెంట్ ఒకటి స్టార్ట్ చేస్తాం. అది విన్నాను, అది రావడానికే చెప్పారు అనమాట. అసలు ఏంటి ఫ్లైట్ ప్యారడైజ్ కాన్సెప్ట్ ఏంటి? మొత్తం ఫ్లైట్ లో కూర్చొని తిన్నట్టు ఉంటుందా? అంటే మనం క్యాజువల్ గా చూస్తే, మనం ఇప్పుడు డొమెస్టిక్ లో మనం జస్ట్ గోవా వెళ్దామని ప్లాన్ చేశారు. కరెక్ట్. హైదరాబాద్ నుంచి గోవా ఒక 1.5 hour ఫ్లైట్ అనుకుందాం. వెళ్ళటం ఎక్కడం హడావుడి. సో ఎక్కిన తర్వాత టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత పాప మా క్యాబిన్ క్రూలు అటు ఇటు తిరుగుతూ కొంచెం ఆర్డర్ చేసిన వాళ్ళకి కొంచెం ఫుడ్ తీసుకొచ్చి ఇస్తారు. మహా అయితే ఒక శాండ్విచ్, ఒక మ్యాగీ, ఏదో ఒక చిన్న బౌల్ ఏదన్నా బిర్యానీ, అది 500-600 ఉంటది. సో అంత హైట్ లో అంత టేస్ట్ కూడా మనకు ఉండదు. మనకి టేస్ట్ బడ్స్ తగ్గుతాయి అంత ఆల్టిట్యూడ్ లో. కొంచెం వాటర్ తాగుతాం, అవి క్లీన్ చేసే లోపు ల్యాండ్ అయిపోతాం. ఆ ఫీల్ మనకి ఎగ్జాక్ట్ గా అక్కడ ఫ్లైట్ ని ఎంజాయ్ చేసే థీమ్ మనకి రాదు. సో దాన్ని ఒక లగ్జరియస్ ఫ్లైట్ లో కూర్చొని ఒక ఎయిర్ హోస్టెస్ లాంటి అమ్మాయిలు, అంటే మా పిల్లలు కాదు, దానికి ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ చేసి వచ్చారో పిల్లలు, వాళ్ళని ఎయిర్ హోస్టెస్ గా, వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి, అంటే ఒక ఎయిర్ హోస్టెస్ గా ఎట్లా, ఒక క్యాబిన్ క్రూ గా నువ్వు ఎట్లా ప్యాసింజర్స్ డీల్ చేయాలి, ఎట్లా వాళ్ళతో స్మూత్ గా మాట్లాడాలి, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. ఒక ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు చాలా సార్లు ఫ్లై అయి ఉంటారు. ఎవరన్నా ఎయిర్ హోస్టెస్ మీ దగ్గరకు వచ్చి మీకు యాడ్స్ లో చూపించినట్టుగా అలా కింద కూర్చొని
హౌ కెన్ ఐ హెల్ప్ యూ మేడం ఎస్ అని ఎప్పుడన్నా అడిగిందా? డెఫినెట్లీ అడగలేదు, ఆ, ఎప్పుడో ఒకసారి అడుగుతుంటారు. ఎప్పుడన్నా అడుగుతారు. ఆ వే ఆఫ్ హాస్పిటాలిటీ అందరం కోరుకుంటాం. డెఫినెట్లీ బట్ అది దొరక్క ఇదేంది మనకి యాడ్స్ లో చూపించింది వేరుగా, సినిమాలో చూపించింది వేరుగా, రియాలిటీ వేరుగా ఉంది. వాటర్ ఎందుకంటే మనకున్న హరీనెస్ లో ప్యాసింజర్ ని మనం తీసుకెళ్ళటమే చూసుకుంటాం. కరెక్ట్. సో అదొక్కటి మిస్ అవుతున్నారు మనోళ్ళు. దాని ఒకటి మనం ఒక చిన్న ఫ్లైట్ రెస్టారెంట్ పెడదాం, అక్కడ మంచిగా ఇద్దాం. అసలు ఫ్లైట్ లో ఏమేమి ఉంటాయి ఎట్లా అనేది కూడా తెలియదు కాబట్టి ఒక కాక్పిట్ కూడా కట్టాం. ఇప్పుడు పైలట్ కూర్చునే కాక్పిట్ కూడా కట్టి అక్కడ ఆర్టిఫిషియల్ గా కాక్పిట్ రెడీ చేసాం. అంటే Okay. ఎవరైనా పిల్లలు వచ్చినా ఆ ఫ్లైట్ చూడాలి, దాని గురించి ఏదన్నా ఫీల్ అవ్వాలి అన్న అట్లా ఒక కాక్పిట్ కూడా కట్టాము. మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ ప్యానల్స్ అయిపోయిందా? మోస్ట్ ప్రాబబ్లీ ఈ మంత్ ఎండ్ వరకు అనుకుంటున్నాము. విల్ కాల్ యూ. ఎక్కడ అసలు ఏ ఏరియా? ఇది దిల్సుఖ్ నగర్. దిల్సుఖ్ నగర్. ఐ థింక్ పిల్లర్ నెంబర్ 1557 1553. ప్రీమియం గా సెటప్ చేశారా ఏంటి? కొంచెం ప్రీమియం గానే, అంటే మేము హాస్పిటాలిటీ మీద ఎక్కువగా పెట్టాము. అండ్ టేస్ట్ ఆఫ్ కోర్స్ Definitely, సో మంచి కాంటినెంటల్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. సో మంచి అంబియన్స్ తో పాటు ఫ్లైట్ ఎంజాయ్ చేస్తూ మంచి డెలిషియస్ ఫుడ్ ఇవ్వాలి. అంటే ఒకటే థీమ్ అండి, ఏదో రెస్టారెంట్ పెట్టాలంటే మేము ఎవరు పెట్టేవాళ్ళం కాదు. ఏదో ఒక రెస్టారెంట్ పెట్టాలంటే అసలు ఎవరు పెట్టేవాళ్ళం కాదు. కానీ ఇందులో కూడా ఫ్లైట్ ఉంది కాబట్టి పెట్టాం. ఓకే, ఫ్లైట్ ప్యారడైజ్ అదని పేరు. ఫ్లైట్ ప్యారడైజ్. ఓకే, ఎంత పిచ్ ఉంటే మాత్రం బ్రాస్లెట్ కూడా ఫ్లైట్ వేసుకొని ఏంటి, ఏదైనా స్టోరీ ఉందా దానికి? యాక్చువల్ గా విచ్ షోస్ అవర్ ప్యాషన్ అండి. అంటే మనం ఒక దాన్ని ఎంత లవ్ చేస్తున్నాము అన్నది ఒకటి కనిపిస్తుంది అనమాట. అంటే ఫ్లైట్ ఒక ఫీల్ అండి, అది చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఈ బ్రాస్లెట్ చూసిన ప్రతి ఒక్కళ్ళు అదే అంటారు, అసలు ఎవరు చేపించుకోలేదు ఏంటి అని అంటారు. చాలా బాగుంది. అంటే ఇది చాలా యూనిక్, విచ్ షోస్ ద ప్యాషన్. పిచ్చి అనుకోండి. అంతేనండి. అంటే ఒక ఇండస్ట్రీ మీద అంత పిచ్చి పెంచుకోవచ్చు అని నేను అన్నయ్యని చూసే నేర్చుకున్నాను, చిరంజీవి గారిని. అంటే ఆ ఇండస్ట్రీ మీద ఉన్న పిచ్చి, అంటే అది చేయాలి ఇట్లా అవ్వాలి అని అంటే ఆ ప్యాషన్ ఎట్లా ఉందో ఆయన దగ్గర నుంచి మేము అడాప్ట్ చేసుకున్నాం. సూపర్. సో నిజంగానే అంటే ఆ ప్యాషన్ తోటి చేస్తున్నారు కాబట్టి అటు ఫ్లైట్ ప్యారడైజ్ కావచ్చు, ఇటు స్టూడెంట్స్ కావచ్చు, డెఫినెట్లీ చాలా మంచి సక్సెస్ అందుకుంటారు, చాలా హైట్స్ కి రీచ్ అవుతారు. వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్లైట్ ప్యారడైజ్ రెస్టారెంట్ అండ్ ఆల్సో ఏరో ఫాల్కన్. థ్యాంక్ యూ సో మచ్. చేరిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి క్యాంపస్ సెలక్షన్స్ లో సెలెక్ట్ అవుతున్నారా మీ అకాడమీ నుంచి? ప్రతి నెల అండి ఒక 10 నుంచి 20 మంది వెళ్తానే ఉంటారు, వస్తానే ఉంటారు. అంతే, ఆ ఫ్లో అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. బికాజ్ ఎందుకంటే మేమే చాలా ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్స్ లో మేము ఇన్వాల్వ్ అయి ఉన్నాం. సో దట్ మా ఏరో ఫాల్కన్స్ పిల్లలకి జాబ్ అనేది పెద్ద అసలు ఆ విషయమే కదండి. కొంతమంది పిల్లలు వెళ్తాంలేండి సార్, ఇంకా 2 నెలల టైం ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోతే ఇరుక్కుపోతాం, మరి లైఫ్ లో ఈ డేస్ మాకు మిస్ అవుతాం అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎదురు చూపులు చూసి 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 ఆయన వెళ్ళిపోతానండి సార్, ఇంకా టైం వచ్చిందంటే. సో నిజంగానే ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు. సాఫ్ట్వేర్ కంటే బోల్డ్ అండ్ ఆపర్చునిటీస్, బోల్డ్ అని కంపెనీస్, బోల్డ్ అని వరల్డ్ లో ఏ కంట్రీకి వెళ్ళినా సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఏవియేషన్ కూడా రైట్ అండి. మనం వరల్డ్ లో ఏ కంట్రీకి వెళ్ళినా సాఫ్ట్వేర్ లో జాబ్ ఉన్నాయి. ఆ కంట్రీకి మీరు ఎట్లా వెళ్తారు? డెఫినెట్లీ ఫ్లైట్ లో వెళ్తారు. ఫ్లైట్ లో వెళ్ళాలంటే మీరు ఎక్కడికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కాలి? మీరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కాలి. మరి మీరు వెళ్ళే ప్రతి చోటకి మిమ్మల్ని తీసుకెళ్లేది మేమే. జాబ్ ఆపర్చునిటీస్ నిజంగా మీరు అన్నట్టు ప్రతి చోట రిక్వైర్మెంట్ ఉంటుందండి. బికాజ్ ఎందుకంటే ట్రావెల్ ఇండస్ట్రీ ఇస్ డిఫరెంట్. ఎంత ఏ వచ్చినా ట్రావెల్ ఇండస్ట్రీ అనేది ఎప్పుడు ఇది కాదు. బికాజ్ ఎందుకంటే మీరు చూడండి, పాపులేషన్ పెరుగుతుంది. ఇంత పాపులేషన్ కి ఒక ఎయిర్పోర్ట్ కావాలి. ఆ ఎయిర్పోర్ట్ కి ఒక టెర్మినల్ కావాలా? మనకి ఢిల్లీ లాగా 2-3 టెర్మినల్ కావాలా? టెర్మినల్స్ పెరిగినాయి, జనాలు పెరిగారు, వెళ్ళేవాళ్ళు కూడా పెరుగుతారు కదా. వెళ్ళేవాళ్ళు పెరిగినప్పుడు ఫ్లైట్లు పెరుగుతాయిగా. ఫ్లైట్లు పెరిగినప్పుడు అన్ని ఫ్లైట్లని 24/7 మెయింటైన్ చేయడానికి ఎంతమంది స్టాఫ్ కావాలి? అంత మంది స్కిల్డ్ స్టాఫ్ ఎయిర్పోర్ట్ వాళ్ళకి, ఎయిర్లైన్స్ వాళ్ళకి దొరకట్లేదు.
దొరకట్లేదండి. సో జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. మరి కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది? ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే వాళ్ళకు ఉంటాయి అసిస్టెంట్ మేనేజర్, సిస్టమ్ అసిస్టెంట్ మేనేజర్, తర్వాత మేనేజర్ లెవెల్, తర్వాత ఇంకా సిఇఓ ఇలా ఉంటాయి. సో మీరన్న ఈ 5 కోర్సెస్ లో వాళ్ళ కెరియర్ గ్రోత్ అనేది ఏ ఫీల్డ్ అయినా సేమ్ అండి. ఫస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ రేంజ్ లో స్టార్ట్ అవుతారు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ అసోసియేట్, ఆ తర్వాత సీనియర్ అసోసియేట్, ఆ తర్వాత టీమ్ లీడరు, సూపర్వైజరు, డ్యూటీ ఆపరేషనల్ మేనేజరు, అసిస్టెంట్ మేనేజరు, ఎయిర్పోర్ట్ మేనేజర్, ఎయిర్పోర్ట్ మేనేజర్ అయ్యారు. సౌత్ ఇండియాలో ఉన్న ఎయిర్పోర్ట్స్ మొత్తానికి మేనేజర్, నార్త్ లో ఉన్న ఎయిర్పోర్ట్స్ అన్ని ఎయిర్పోర్ట్స్ కి మేనేజరు, ఇండియాలో ఉన్న ఎయిర్పోర్ట్స్ మొత్తానికి మేనేజరు, ఏషియన్ కాంటినెంటల్ కి దీనికి దానికి ఒక్కొక్క కాంటినెంటల్ కి మళ్ళీ హెడ్, మళ్ళీ పాన్ వరల్డ్ మళ్ళీ మేనేజర్. సో ఇలా ఉన్నాయి కెరియర్ గ్రోత్స్ అనేవి డెఫినెట్లీ. అంటే ఆ ఏషియా ఖండం మొత్తంలో ఉన్న ఎయిర్పోర్ట్స్ అన్నిటికీ అంటే మీ కంపెనీ నుంచి నువ్వు ఒక హెడ్ గా ఉంటే మినిమం 1,00,000 మంది పనిచేయరండి. డెఫినెట్లీ. మరి 1,00,000 మంది మీ కింద పనిచేస్తున్నప్పుడు ఎంత బుర్ర వాడాలి. ఒక పెద్ద పెళ్లిలాగా ఉంటది. ఇక్కడ నుంచి ఎన్ని రకాల సమస్యలు వస్తాయి. ప్రతి సమస్యని ఆ ఎయిర్పోర్ట్ మేనేజర్ వాళ్ళతో, ఆ డివిజనల్ మేనేజర్ వాళ్ళతో మాట్లాడుకోవాలి. స్మూత్ గా ఆపరేషన్ జరుగుతూ ఉండాలి ఎవ్రీడే. కానీ అక్కడ ఉండి ప్రతిదీ చూసుకునే శక్తి, ఆ ప్రెషర్ ని, ఆ నాలెడ్జ్ ని, ఆ టాలెంట్ ని వాడే శక్తి ఉన్నవాళ్ళు వెళ్తానే ఉంటారు. ఏముందలే అనుకుని చేసుకునే వాళ్ళకి ఏముందలే అన్నట్టుగా కంపెనీ వాళ్ళు కూడా ఇస్తానే ఉంటారు.